ప్రభాస్ గారి బాడీ స్ట్రక్చర్లో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? ఇది చూడు. అందరూ ప్రభాస్ అన్న బైసెప్స్ని, ట్రైసెప్స్ని, చెస్ట్ని, షోల్డర్స్ని వీటినే చూస్తారు. కానీ మీ అందరికీ తెలుసు ఫిట్నెస్లో నా వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ ప్రభాస్ గారు. అలాంటి ప్రభాస్ గారి బాడీలో ఒక ఇంటెన్స్ డైలాగ్ చెప్తున్నప్పుడైనా, చొక్కా ఇప్పి బాడీ షో ఆఫ్ చేస్తున్నప్పుడైనా అక్కడ నర్వ్స్ పాపప్ అవుతూ చూసారా? ఆయన డైలాగ్ చెప్తారు, he has particular nerves that will jet out. అబ్బా. ఇంతకీ మన డార్లింగ్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు చెప్పాలా? లైక్ కొట్టి అటెండెన్స్ చేసుకో. మరి వీటిని సర్వికల్ నర్వ్స్ అంటారనమాట. రగ్గిడ్ లుక్ ఇస్తుంది అనమాట. ట్రెపీజియస్ మజిల్ అంటారనమాట. అంటే నెక్ దగ్గర ఈ పాట ఉంటుంది కదా, అబ్బాబ్బా అదైతే ఇంకా రెబల్ సినిమాలో అనుకుంటా పిచ్చెక్కిపోయారు అనమాట. ఈ రెండు పార్ట్స్ అయితే నాకు ప్రభాస్ గారి బాడీలో చాలా ఇష్టం. ఇంకా ఆయన ట్రైసెప్స్ గురించి చెప్పక్కర్లేదు. హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? కాకపోతే ఇప్పుడైతే ప్రభాస్ గారు రికవర్ అవుతున్నారు అనమాట ఒక సీరియస్ లెగ్ ఇంజ్యూరీ నుంచి. అండ్ స్పిరిట్లో కూడా ప్రభాస్ గారిని మనం ఫస్ట్ టైం చాలా లీన్గా చూడబోతున్నాం. అందుకే పబ్లిక్ అపియరెన్సెస్ ఏమీ లేవన్నమాట. స్పిరిట్ కోసం ఆయన సెపరేట్ డైట్ వర్కౌట్ చేసి ఇమాజిన్ చేసుకోండి, స్పిరిట్ మూవీలో ఆ పోలీస్ గెటప్లో చొక్కా ఇప్పితే ఏ రేంజ్లో ఉంటుంది. ఆర్మ్స్ దగ్గర, నెక్ దగ్గర నరాలన్నీ పాప్అవుట్ అవ్వాలని చెప్పి ప్రతి అబ్బాయికే ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలకి చాలా ఇష్టం అని చెప్పి. చాలా మందికి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక 25-30% ఉంటే జనరల్లీ నర్వ్స్ అనేవి బయటికి రావు. అలా రావాలంటే మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ని తగ్గించుకోండి. హెల్దీ సస్టైనబుల్ డైట్ మెయింటైన్ చేయండి. ప్రాపర్ గా వాటర్, స్లీప్ అన్ని మెయింటైన్ చేస్తే 100% మీరు ఒక లో బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కి వెళ్తే మీకు కూడా అలా షెడ్డెడ్ లుక్ అనేది వస్తుంది అనమాట. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి మాత్రం ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకు. చాలా మంది షెడ్డెడ్ లుక్ కోసం బాడీ బాగా కనిపించాలి అని చెప్పి జ్యూసులు తాగుతారు, అంటే స్టెరాయిడ్స్ వేస్తారనమాట. అలా వేస్తే మీ బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది. ఏది చేసినా న్యాచురల్ గా చేయండి డార్లింగ్స్, మన ప్రభాస్ అన్నలాగా.